అందరికీ ప్రైజ్ ద లార్డ్. మేము 2023 వరకు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగకుంటుని. అంతకుముందు దేవుడు అంటే తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియదు, ఆయన యొక్క ప్రేమ అన్న కూడా మనకు తెలియదు. ఎవరైనా ట్రాక్స్ ఇచ్చినా కూడా ఏది మనం చదవకూడదు, ముట్టుకోకూడదు అని చిన్నప్పుడు మాకు నేను స్కూల్లో వెళ్ళినప్పుడు చెప్పేది. అదేవిధంగా అట్లాగే ఉండేది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మా ఇక్కడ దగ్గర రాజేందర్ విజయాన్ని వాళ్ళ కుమారుడు చనిపోయి బ్రతికిండు దేవుని నమ్ముకోవడం ద్వారా. అట్లనే కూడా మాకు యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. గన్పూర్ నుంచి రవాణా వచ్చి వాళ్ళ దగ్గర వాక్యం పచ్చడి జరిగించేది అలాంటి స్థితి. అయితే వాళ్ళ ఇంటికి ఆశీర్వాదం భూపాల్ నుంచి ఇక్కడికి ఒకసారి వచ్చాను సాక్ష్యం చెప్పడానికి. ఆయన సాక్ష్యం విని మా అక్క వాళ్ళు తర్వాత ఆయన నాటు వీళ్ళ దగ్గర చెప్తూ వచ్చిందనమాట. ఆయనకు అప్పుడు ప్రభు నమ్మకం ముందు బాగా తాగేది, వాళ్ళ బాగా అంటే బాగా కొట్టేది, తర్వాత దొంగతనం చేసేది ఇట్లా అని. అయితే ప్రభు నమ్మిన తర్వాత ఆయన జీవితం మారింది అని వాళ్ళు పని మీద దగ్గర చెప్పుకున్నారు ఎవరు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మా కూడా ఒక మాట చెప్పారు, మేము కూడా వింటామని వీళ్ళు అన్నారు. అన్నప్పుడు వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చినాడు. ఆంటీ ఇట్లా ఏసులు వచ్చి రమ్మన్నారు అంటే నేను కూడా వద్దని చెప్పిన. యేసు ప్రభు ఎందుకు అనవసరంగా మనకు దేవతలు లేరా, ఎందుకు మనకు దానికి మళ్ళీ బొట్టు ఉండదు, ఆయన ఒక్కనే ప్రేమించాలి, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని పూజించకూడదు, వద్దు అన్న కూడా మాకు ఎట్లుండి ఏమైతుందో మనం వట్టిని వింటున్నాం కదా, ఇప్పుడు ఏమన్నా నమ్ముతున్నామా అని వెళ్ళింది. మా అక్క మా ఎదురుగాల్సి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కూడా ఎందుకో పోవాలనిపించింది. పోయినా కానీ దూరంగా కూర్చున్నా. దగ్గర కూర్చుంటే మనకి యేసుప్రభు పడతాడు, మనకేమన్నా అవుతుంది కావచ్చు అనే భయం ఉండేది. అయితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పిండు, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడిని యెహోవా నేల మట్టితో నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవాయుధంగా నరుడు జీవాత్మ అనే మాట చెప్తూ వచ్చింది. మేము చదువుకున్నప్పుడు ఏమందంటే కోతి ద్వారా మానవుడు జన్మించడని చెప్తూ వచ్చింది. అదే డార్విన్ అనే వ్యక్తి చెప్పాడు. అది పుస్తకాలు ఎక్కి అందరు చదువుకున్నాను. అయితే నాకు చనిపోయే ముందు వాస్తవం తెలుసుకున్నాడు, అది పుస్తకంలోకి రాలేదు, అట్లాగే కొనసాగిస్తూ వచ్చింది. అయితే మొట్టమొదటి మానవుడు ఏ విధంగా సృష్టింపబడి అనేది బైబిల్లో ఉంది, అప్పుడు తెలుసుకున్నాను. తర్వాత విషయం ఏంటంటే మా ఆశీర్వాదం బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన తర్వాత మా వారిని అడిగింది, మరి మాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన నడుస్తలేడు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, మరి మేము కూడా యేసుప్రభుని నమ్ముకోవచ్చా అని అడిగింది. నేను ఇట్లా ఆరోగ్యంలో మరి మేము కూడా నమ్ముకోవచ్చు అంటే దేవుని దగ్గర అట్లా ఏం లేదేమో, అందరు సమానమే, ఆ తర్వాత మీరు కూడా నమ్ముకోవచ్చు, తప్పేం లేదు, మీరు చర్చికి రండి, అక్కడ పాస్టర్ ఉంటూ మీకు ఒక ప్రార్థన చేస్తారని చెప్పాడు. సరే అని ఫస్ట్ వారం మా అన్నవాళ్ళు, రెండవ వారం మేము పోయిన తర్వాత నేను అనుకుంటున్నాను అన్న కూర్చొని ఇట్లా మీరు ఆయన కొత్తగా వచ్చిన అక్కడ మనసు తెలియదు, ఆ సేవకుడు తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. మొన్న సమాధి కార్యక్రమం కొరకు వచ్చింది కదా, ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే అని ఇట్లా వాక్యం చెప్తా అంటాడు. అరే వీళ్ళు దేవుడు ఒక్కడే అంటున్నారు, మరి దేవుడు ఒక్కడే అయితే ఎన్ని భాషలు ఎందుకున్నాయి ప్రపంచం మీద అని నా మనసులో ప్రశ్నిస్తాను. అని నేను ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో వెంటనే అంకుల్ పక్కన నా ప్రశ్న సమాధానంగా ఆదికాండం 11వ అధ్యాయం అని ఇంకా వివరించలేడు అని దాని గురించి వివరించి ఎందుకొరకు ఇన్ని భాషలు వచ్చినాయి అని చెప్తాను. మళ్ళీ నేను అనుకుంటున్నా వీళ్ళకి పైనుంచి బాగా డబ్బులు వస్తాయి వచ్చి అందుకొరకు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని నేను మనసులో అనుకుంటున్నాను. మళ్ళీ దాని గురించి చెప్పిండు. తర్వాత అసలు ఈ లోకం విడిచిపెడితే మనం ఎక్కడ వెళ్తాం మనకు ప్రశ్న నాకు ఒకటి ఉండే, దానికి ఆన్సర్గా మళ్ళొక వాక్యం తీసి చెప్పాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యాగ్ని కూడా ఉన్నది, అగ్ని ఆరదు పురుగు చదువు, యుగాలు అందులో కాలాల్సిందే. అయితే దాని గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోనని. కాబట్టి ఈ ఆత్మకు నరకం ఉన్నది, ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడని కొన్ని వాక్యాలు ఇంకా చాలా విన్నాను, వింటూ వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చాము. తర్వాత మా అన్నోళ్ళ కంటే ఇట్లా పరిస్థితి ఉన్నది, మా అన్న నడవాలని దాని గురించి నమ్ముకున్నాను. అయితే మా అక్క బాగా ఏం చేసిందంటే ఫస్ట్ మా అక్క ఎక్కువ దేవుని యొక్క మాటలు విని ఆయన ప్రేమను తెలుసుకొని వాక్యం ద్వారా ప్రభుని అంగీకరించింది. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే లోకంలో ఏదో జ్వరం వస్తేనో లేకపోతే అప్పులైతేనో లేకపోతే అనారోగ్యం అయితేనో లేదంటే అయినా ఆ చీకటి శక్తుల ప్రభావం ఉంటేనో అప్పటి వరకు నమ్ముకుంటారు, బాగా కనుక వదిలిపెడతారు, అయిపోతుంది. కానీ అట్లా కాదు, మా అక్క అనారోగ్యం కాదు ఏది కాదు, దేవుని ప్రేమ, నిజ దేవుని ప్రేమ ఎట్లనో ఆమె సంపూర్ణంగా తెలుసుకున్నది. మా అక్క తెలుసుకున్న తర్వాత మా బావుడు వింటూ వచ్చినాడు. వారు వెంటనే అపొస్తలుల కార్యం 16:31 ప్రకారం ఒక మాట చదువుకున్నాం, దయచేసి అందరికీ కలిసి చదవండి. అపొస్తలుల కార్యం 16:31. అందుకు వారు ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలని చెప్పి కాబట్టి ఫస్ట్ మా అన్నవాళ్ళు విశ్వాసం వస్తూ వచ్చినారు. వారి ద్వారా మేము, మా ద్వారా మాకు వారు, అట్లా ఒక్కరు నమ్ముకోవడం ద్వారా
ఈ విధంగా మేమందరం కూడా దేవుని ప్రేమను తెలుసుకోవడం జరిగింది. తర్వాత మా బావుడు ఏ రోజు కూడా మరి ఎందుకు దేవుని మనం నమ్ముకోవాలి అని అట్లాంటి ఏం అనలేదు. ఏ రోజు కూడా అయినా యేసుప్రభు వారి గురించి మనం మందిరానికి వెళ్తే ఆటంకపరచలేదు. చాలా మంది భర్తలు నమ్ముకుంటే భార్యలు నమ్ముకోరు, భార్యలు నమ్ముకుంటే భర్తలు నమ్ముకోరు, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వాళ్ళు ఇద్దరు వెంటనే ఒకటేసారి రక్షణలోకి వచ్చింది. పిల్లలు కూడా చిన్ననాటి నుంచే రక్షణలోకి వచ్చింది. మధువాంకులు కూడా మా అక్క చెప్పేది, వీళ్ళు సండే స్కూల్లో పాటలు నేర్చుకోమని చెప్పాను ఇట్లానే అన్న మధువాంకులకి అక్క చెప్పేది, వాళ్ళకి కొంచెం బేరిచ్చమని. అంటే వాళ్ళు కూడా అట్లనే దైవక్రమంగానే పెరుకుంటూ వచ్చింది. కాబట్టి దేవుని విశ్వాసం వస్తూ వచ్చినారు. ఏ రోజు కూడా ఇలాంటి స్థిరమలు వచ్చినా కూడా వినయ్ కూడా ఒకసారి చాలా జ్వరం వచ్చింది, మరణించి అంత జ్వరం వచ్చింది. తర్వాత కొన్ని అనానుకూల పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు కూడా జరుగుతూ వచ్చింది. ఆయన కూడా కష్టాలైనా నష్టాలైనా ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టి ఉండలేదు. దేవుని అంగీకరించి ఆ దేవుని ప్రేమ తెలుసుకొని ఎలాంటి పరిస్థితి దేవుడు అనుమతించినప్పటికీ అందులోనే కొనసాగిస్తూ దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతూ వచ్చినాడు. కాబట్టి మా బావ కూడా దేవుని మీద విశ్వాసం ఇస్తూ వచ్చినాడు. తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, దేవునిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు నిత్యరాజ్యంలో ఉంటాడని నేనైతే నిరీక్షిస్తున్నాను. అట్టి నిరీక్షణ మాకు కూడా ఇస్తూ వచ్చిన దేవుడు. అందులో దేవుని వందనాలు. తర్వాత మా సంఘం గురించి, ఆ కుటుంబం గురించి దయచేసి ప్రార్థించాను.